చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వేరు సోకే మోహిరా తిరు కొట్టది తిన్ మారు చెట్టిల్లు కొట్టు కొట్టు నీ చెట్టిల్లు కొట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు వల్గేటట్టు ఎవ్వరు గోల్ చేయొద్దు. ప్రోగ్రామ్ 10 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ప్రసాద్ లాస్ట్ టైం 116 తీసుకొని పనికిమాలి ప్రోగ్రామ్ పెట్టించావు. ఈసారి మామూలుగా ఉండదు. ఆడు మామూలు సింగర్ కాదు. అర్థమైందా? ఎవరన్నా? నీకు ఏఆర్ రెహమాన్ తెలుసా? తెలుసు. దేవిశ్రీ ప్రసాద్ తెలుసా? తెలుసు. తమన్ తెలుసా? తెలుసు. ఆడెవడికి తెలియదు. ఆడు పాట పాడితే ఉరుములు, ఆడు పాట పాడితే మెరుపులు. రే బిల్లా, అరే ప్రసాద్ సింగర్ అరా? నువ్వేం చేసా చెప్పరాడికి. మన పాట వచ్చింది కదా, దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధి ఉంటది కదా. మందేంటే వంకర బుద్ధి. ఆ బుద్ధి తీసుకెళ్ళి పాటల్లో పెట్టారా? అదేంటి ఇంకో పాట ఉంది కదా, ఏది? నీ కాళ్ళని పట్టుకు వదలని అన్నవి పాట ఉందా? అది మనమే కాళ్ళు పట్టుకున్నాం అండి. వర్కౌట్ అయితే వేరేది, వర్కౌట్ దగ్గర పాట అయింది. ఏంటండి బాబు ఆడు ముందు స్కిట్ ఫ్రస్ట్రేషన్ అది. మనోడు మామూలు సింగర్ కాదు. ఆ మధ్యన అడిగా పాట వచ్చింది కదా. తెలుసండి, చాలా మంచి పాట. ఎవడో వరస్ట్ గారి పాట చెడగొట్టాడు. అది ఈడే. సరే లేట్ చేయకుండా ఒక ప్రోగ్రామ్ మొదలు పెడదాం. గట్టిగా తగులుకో. ఆవిడ కోసం ఒకసారి పాడు మళ్ళీ. కావు బతుకుల్లో లేచి పాడినట్టుంది ఆ పాట. 1016 బొక్క ఇస్తావు సార్. నువ్వు నీ టాలెంట్ ఇంకో పాట పాడు, మంచి అదిరిపోయే పాట. నెంబర్ 2. కూతురా అమ్మో అప్సరా ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది, తదాస్తని 12. నేను 100 బాబు. ఆ ఊర్లో పాట బాగా పాడితే పక్కడు పిన్నిసి పెడతాం. 100 రూపాయలు ఇద్దాం. 100. నువ్వు నిజంగా పాడేవా సింగర్? నువ్వు ఆస్కార్ వచ్చింది సార్. ఆ ఫీమేల్ వాయిస్ కి వచ్చిందా? ఫీమేల్ వాయిస్ కాదండి, మామూలుగా నా సింగింగ్ కే వచ్చింది. వెళ్ళాను, ఆస్కార్ వచ్చిందంటే మంచి సింగర్ అయి ఉంటాడు, పాట పాడండి అన్నారు. పాడిన తర్వాత ఇవ్వనన్నారు. మళ్ళీ అక్కడ పాడిన పాట ఏంటి? ఎక్కడైనా అదే అని ఉంటాడు. నెక్స్ట్ పాట వింటారా? కొట్టు. మామూలు ఉండదు. నెక్స్ట్ రెడీ. మదిలో బడిలో గుడిలో శశివాదన, నీ తలపే నాకిస్తే వాదన, నాది నీకిస్తే వాదన, మనిద్దరికి వాదన, ఏ మడిలో గొడిలో ఒడిలో అడిలో పొడిలో వాదన. లాస్ట్ టైం నువ్వు వచ్చి నీతో సాయంత్రం ఎగరేసి వెళ్ళిపోయావు. ఫ్యాన్స్ వచ్చి కుక్కర్ కొట్టారు మమ్మల్ని అందరినీ. ఏదో పాడు సార్, మ్యూజిక్ లేకుండా సరే. బడిలో గుడిలో ఒడిలో వాదన, నేను ఒంగోబెట్టి బాధన. ఏంటి సార్ ఇలాంటి తీసుకొచ్చి 1000 రూపాయలు తీసుకున్నారు? మామూలు కదండి బాబు, మనకి ఇన్స్టాలో మామూలు అన్ఫాలోవర్స్ లేరు. లాస్ట్
నిన్నే రాయే రాయే ఏటైనా రాయే ఏటైనా రాయే. ఏమంటే రామ్ ప్రసాద్ గారు 1000 నోట్ల పదాలు ఇచ్చి లంగాలు వేసుకొని ఈయన తీసుకొచ్చారు. ఇది ఒక్కటే సరిగ్గా పాడట్లేదు. మనోడు ఏదో మిస్టేక్ సార్ ఆకులు కొట్టేవాడిని తీసుకొచ్చి సింగర్ అంటావు. సార్ మనం మిమిక్రీ చేస్తాడు, మీకైనా బాగా చేస్తాడు. చేయి చూద్దాం. ఫస్ట్ మీరు చేయండి సార్, మీరు ఏదో బాగా చేస్తారంటారు కదా. ఊరం దత్త తీసుకోవడం అంటే జేబుల నుంచి డబ్బులు తీసి రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? ముందు వాయిస్ చెప్పి ఎవరితో చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి. కమాన్ మహేష్ బాబు గారు వాయిస్ యాక్ట్ చేయాలి. అన్నయ్య ఎంతమంది ఉన్నారు, నువ్వు అని అందరిని వేసేద్దాం. ఎవరిని భాస్కర్ చిరంజీవి చేయమని. మీరు చేయండి ఫస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజం, ఈ సత్యనారాయణ మూర్తి నువ్వు చంపుతాడు అన్నది అంత నిజం. సింహంతో ఆట, మా దేవుడితో వేట మొదలు పెట్టకూడదు. ఇప్పుడు చిరంజీవి గారి చెయ్యి. ఈ మిమిక్రీ ఇదంతా కాదు కానీ డాన్స్ లిటిల్ బిట్ ట్రై చేస్తాను సార్. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం సరే, ఇంత గొప్ప కళాకారుడు మన ఊర్లో ఉండాలి కాబట్టి దాన్ని పెళ్లి చేసుకో. ఏంటి? ఆ, 6వ నెల 9వ నెల ఏయ్! అన్న నిన్ను ఒక సాఫ్ట్వేర్ సుధీర్ని చేస్తాను, లేదా 3 మంకీస్ అవుతావా? లే కాళీ సహస్రం నుంచి పెళ్లి చేస్తాను రా. సూపర్ అమ్మా. రే మనోడు పేమెంట్ ఇచ్చేయండి. పేమెంట్ ఎందుకు, మన ఊర్లో ఉంటాడు కదా, ఫ్రీగా చేయించుకుందాం. దా ఇంకో ప్రోగ్రామ్ ఉంది రాజమండ్రిలో. దా నీతో సాయంత్రం చలిగా ఉందన్నాడే కిల్లాడి బుల్లోడు దుప్పట్లో దూరాడే మొగలాయి మొనగాడు. అందమైన అమ్మాయి పక్కనుంటే ఎండాకాలంలో కూడా చాలా చలిగా ఉంటుంది. మరి నీకు చెమటలు ఎందుకు పడుతున్నాయి ఇప్పుడు? నేను అందమైన అమ్మాయి పక్కనుంటే అన్నా, నీ గురించి కాదు. అంటే నా అమ్మాయి కాదా? నీకే డౌటా? అసలు నేను ఎలా ప్రేమించానో నాకే తెలియదు. ఈ కలర్ ఈ సెట్ లో ఎవరికైనా ఉందా? ఒకసారి కరెక్ట్ గా చూడండి మేడం. ఫారం కొన్ని వేడి నీటిలో పెట్టి బొచ్చు పీకితే ఇలా ఎలాడుతుంది. భాస్కర్ నువ్వు అలా అంటావు, కానీ నేను ఇలా చిటికేస్తే సెట్ లో 100 మంది ప్రాణాలు ఇస్తారు తెలుసా నా కోసం. ఏదో పిట్స్ వచ్చి పడిపోతే మన తారాలు గుర్తు ఇవ్వడానికి ఒక్కరు రాలేదు, ఎవరు ప్రాణాలు ఇస్తారు? అలా నిందిస్తావేంటి భాస్కర్ నన్ను? లేకపోతే ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు ఏంటి? అది మోడలింగ్ భాస్కర్. లుంగికి లాడాలాగా ఇంత గుడ్డ ముక్కలు వేసుకుని దాన్ని మోడలింగ్ అంటారా? ఇదేంటే వర్ష అంటే పద్ధతికి మరో పేరు. చూడండి అమ్మా, NH45 NH47 వెనక్కి చూస్తే పెద్ద రింగ్ రోడ్డే. ఏదో నాటకాలు ఆడుకో. ఏదో ప్రేమించాను కాబట్టి మా అమ్మా నాన్న ఒప్పించి పెళ్లి చేసుకుంటా పో. అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. సిగ్గుండాలరా మొహానికి. ఇంట్లో పెళ్లి కావాల్సిన పెళ్లి ఒకటి ఉందిగా, దానికి పెళ్లి చేసి అప్పుడు నువ్వు చేసుకో. సరే, దానికి కూడా చెప్పేస్తా. అమ్మా, కరెంట్ దీపం రామ్మా. నేను పెళ్లి చేసుకుంటున్నాను, మంచి అమ్మాయి దొరికింది నాకు. నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు, దాన్ని కాపురం చేసుకుంటా. నేను మాత్రం ఇక్కడ మగ్గిపోయిన మొగ్గలెక్క ఇక్కడే కూర్చొని చూస్తుంటాను. ఎవరినో కొన్ని చూసి పెళ్లి చేస్తాలే. దీన్ని తీసుకెళ్ళండి, నేను చూస్తాను. సరే అమ్మా దా. వర్షా, ఏమైంది బాచి? మా చెల్లికి పెళ్లి చేయాలి, మీ ఇంట్లో మీ అన్నను పిలు చేసేద్దాం. అనయ్య ఇదిగో ఇలారా, రేపు వాళ్ళ పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత ఏది ఫీలింగ్స్ వస్తున్నాయి నాకు. ఆ గుండీలు పెట్టు, జబ్బలు కనపడుతున్నాయి. ఎవరిని పడేయటానికి అమ్మా అంత పెంచో? అమ్మో ఏయ్! రేపు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు. వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఎలా చెప్పాలి, నడాలి. ఏది నడు ఒకసారి. వెనకాల బాగానే ఉంది నీకు కూడా. నడరా. ఏదో కంగారు పిల్లని ఎత్తుకెళ్ళినట్టు నడకేంద్రా. చెయ్యి. మా చెల్లిని పెళ్లి చేసుకో. అమ్మా, మంచి సంబంధం చూసాను, వచ్చేయండి.
చెల్లాయ్ అన్నయ్య సింహాన్ని ఫోటోలో చూసో జూలో చూసో స్ట్రైట్ గా చూస్తావా? చూస్తానన్నయ్య. ఏదిగో బాగున్నాడు అన్నయ్య. దాదా చేసుకో. పిల్ల పాపలతో చల్లగా ఉండండి. ఏమే ఫారం కోటి దా పోదాం. మధురమే క్షణమే ఓచలే మధురమే క్షణమే. మా ఆయనకు పాలు తీసుకోతా మేడం, నన్ను ఆశీర్వదించండి. ఏవండి పాలు తీసుకోండి. ఎవరమ్మా నీకు నేర్పించిన వాళ్ళు? పాలు ఎవరన్నా అట్టిస్తారా? కూర్చో. ఫస్ట్ ఓపెన్ గదిలోకి రాగానే అనాలి, తర్వాత ఎలా వచ్చి ఇలా పెట్టాలి. ఏదో ఒకసారి లేపు, ఇలా పెట్టుకోవాలి. తాళి పెట్టి ఎలా అనుకోవాలి. తాళి పెట్టి ఎలా అనుకోవాలి. మా ఆయన నాకు అంటే నేర్పిస్తున్నాడు అంటే నాకేం తెలియదు కదా, మీరు తప్పుగా అనుకోకండి. మా ఆయన నిప్పు, మా ఆయన. ఏవండి మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. మల్లెపూలు. అమ్మో, మా ఆయన ఫీలింగ్స్ వస్తున్నాయి. అబ్బాయి నైట్ అంతా లేస్తూ కుమ్ముడు. దా పెట్టు. నిన్ను కాదా, నాకు పెళ్లి చేసే మా అన్నయ్య అనాలి. అన్నయ్య ఏమైంది? వాడు మల్లెపూ నా గిన్నెలో పెట్టమంటే వాడి పెట్టుకుంటున్నాడు అన్నయ్య. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. మగాడు దారికి రాడు, ఆడది తెచ్చుకోవాలి. నీ వయ్యారాలు అవి చూపించి తెచ్చుకో. ఇంతకన్నా చెప్పలేను నేను. అర్థమైంది? నువ్వు అసలు మగాడివేనా? ఎడదాకా వచ్చి పోతావే రా లాభమే. ఏమండి అమ్మ నాన్న ఆట నేర్పించనా? అమ్మ ఇద్దరు అమ్మలుంటే అట్లా నాన్న కూడా రమ్మనా. వీడికి ఫీలింగ్స్ రావాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఒకసారి హ్యాండ్ ఇవ్వండి. ఇది అన్నం చారంతా కలిపి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ కాదు, గులగలైతుంది. ఏమంటే అది కాదండి, మీకు ఎలా నేర్పించాలి నాకు అర్థం అవట్లేదు. సరే ఒక పాట వేసుకుంటే తనకు అర్థం అవుద్దేమో. ఒక్కసారి పాట వేసుకోండి. ఏమైంది? మోడల్ అన్నో వాడికి అక్కడ లేదన్నయ్య. వాడు ఎవడనుకున్నావు? తేడా గల్లా కనబడుతున్నాడా నీకు? 3 నెలల్లో కల్లా సింహాన్ని రెడీ చేస్తా. రెడీ చేసిన తర్వాత మీ వదినతో శోభనం, నీకు వారితో శోభనం. 3 నెలల తర్వాత మేడం 3 నెలలు అయిపోయింది. మా అన్న తనని పులిని చేస్తుంటాడు. ఇదిగో ఇప్పుడు మనం డబల్ అన్ని చూడబోతున్నాం తెలుసా? ఇద్దరు ఒకటేలాగా వస్తారు చూడు. ఏ సింహ అరే బొకడాన్నయ్య, వాడిలో ఉన్న పులిని లేపుతాని నీలో ఉన్న పులిని పడుకోబెట్టావేంట్రా? అంటే మన జీవితాలు నాశనం అయిపోయా? మన జీవితాలు డైలీ మంగళవారమే. పద వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలోన ఎన్నెన్నో కథలు. ఆరడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా, ఆశ పెడుతుంటాడా, ఆట పడుతుంటాడా. హాయ్ అక్క. ఏమైందక్క? కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే నా వెనకాల ఎవరు రమ్మన్నాడా నిన్ను? తప్పే ఉందక్క. నువ్వు రావడం వల్ల నన్ను కూడా లేడీ గెటప్ అనుకొని రారా చీర కడతా అన్నాడు వాడు. అవన్నీ కాదు కానీ నా ముఖం చూడగానే అందరూ అలా ఫ్లాట్ అయిపోతారు తెలుసా? 4 డైలాగులు ఎక్కువిస్తే నువ్వే ఫిడ్స్ వచ్చి పడిపోతావు తెలుసా? ఆయన
ఎంతైనా అక్క చెల్లెల మధ్యలో ఇవన్నీ కామనే కానీ నీకు రావాల్సిన పెళ్లి కొడుకు ఎలా ఉండాలి? 4G సిమ్ కాకుండా ఫ్యూచర్ లో వచ్చే 5G సిమ్ లాగా స్లిమ్ గా ఉండాలి. మరి నీకెలాంటి మొగుడు కావాలి? గిల్లితే అలా పాలు కారాలి. బర్రెన్ పెళ్లి చేసుకో, పిచ్చితే ఇంత లీటర్ వస్తుంది. అక్క పద ఇంకా. కొట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే. ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే. నా తమ్ముడికి నాకు పెళ్లి కావాలని చెప్పాలి. ఎలా చెప్పాలి? అరే రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదురా, పడుకునేటప్పుడు పక్కన ఒక తోడు కావాలి. నీకున్న తోడుతో ఆ ఫారంలో బర్రిచ్చే పాలన్నిటికీ తోడేయచ్చు తెలుసా? నీకు పెళ్లి రాలేదురా, నీకు తెలీదు. ఇప్పుడు అమ్మ నాన్న పిలుస్తా. అమ్మా నాన్న. పిలిచావు? అమ్మా నాకు పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేయండి. మేము ఒక మంచి సంబంధం చూసాం, ఇద్దరు పిల్లలు చాలా అందంగా ఉన్నారు. సరే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిలు అబ్బా ఇంకా ఆలస్యం చేయకుండా తాళి కట్టేస్తా. నువ్వు చేసుకోవాల్సింది దాన్ని కాదు, దాన్ని. ఆడికేమో షాపింగ్ కాంప్లెక్స్, నాకేమో సులాబ్ కాంప్లెక్సా? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. ఫస్ట్ మా చేతిలో ఎవరు పిల్లల్ని పెడితే వాళ్ళకే నా ఆస్తి అంతా రాసిస్తా. అమ్మాయిలు మీరు లోపలికి వెళ్ళండి. ఆస్తి మొత్తం కొట్టేయాలంటే ఇంకా ఆకూడదు. డార్లింగ్ ఏంటి ఆర్టీసీ బస్సు గుద్దేసిన గీతలు అలా చూస్తున్నావు? నువ్వు గుద్దక ముందే బస్సు గుద్దినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఏ డార్లింగ్ ఈరోజు ఫస్ట్ నైట్ మా అమ్మని కొండకూడదు. కమాన్ బేబీ. వాడేవాడే మహి ఏంటి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఏం నా మహి కూడా పాలు ఇలాగే తీసుకుంటారు తెలుసా? ఏం నా మహి కూడా ఇలాగే పాలు తాగుతారు తెలుసా? సేమ్ మహి. ఏంటి మహి మహి మహి? ఆ పేర్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. దట్ వైబ్రేషన్ భాస్కర్ లో లేదు. ఎందుకంటే సరే పరువు పోతుంది. మా తమ్ముడు వచ్చే టైం అయింది, తెల్లవారుతుంది. ముగ్గేయివే. నేను ముగ్గేయాలంటే అది నా మహి ఇంటి ముందే ఉండాలి. మస్తానంలో ముగ్గేసుకొని చేతబడి చేసుకో. ఏదో రోజు నీ మనసులో స్థానం సంపాదించుకున్నాకే నిన్ను ముట్టుకుంటా. ముందు నా గుండెలో ప్లేస్, ఆ తర్వాత బెడ్ పైన ప్లేస్. అప్పటి వరకు నన్ను గెలకకు ప్లీజ్. ఇవన్నీ ప్రభా ప్రభా ఎవడే? రోజు మా ఇంటికి పాలు తెచ్చేవాడు, పాలోడు. పాలోని ప్రేమించావా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ కుదరవు కానీ ఇది చూసిన ప్రభే గుర్తు. ఇది చూస్తే ప్రభా ఎలా గుర్తుకొస్తాడు? ఇలా అయితే మన శోభనం జరగదే. ఒక పని చెయ్యి, పొద్దున్నే ముగ్గన్నయ్యి. బెల్లం ముగ్గే లేదంటే మళ్ళీ వాడిని నాడింగ్ కూడా అనుకుంటాడు. ముగ్గేస్తే నా ప్రభ గుండెల్లోనే వేస్తాను. ఎవరు రాస్తున్నారే నీకు ఈ డైలాగులన్నీ? ఏమి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ముగ్గేనంటుంది. ముగ్గైపోతే మగోడుగా నా పరువు పోతుంది. ఏదో ఒకటి చెయ్యి. నువ్వే చీర కట్టుకుని మా వదిలి వచ్చి అప్పుడే ముగ్గైనే వేస్తుంది. ఏదని తెలిస్తే మన పరువు పోతుంది. చెల్లాయ్ రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయన నాకు 8 ఎక్కిచ్చారు. ఏంటయ్యి? సెలైన్ బాటిల్ ఓపిక లేక. నీకన్నా సెలైన్ బట్టి మనం అంతా అంబులెన్స్ అమ్మ రాత్రి. ఒకసారి మొహం చూపించచ్చు కదా. ఇంకెక్కడ ముఖం అమ్మ, మూతంతా కొరికి పడేశాడు. అవునా? అవును నీ ముఖం చూపించొచ్చు కదా. ఇంకేడ మొఖం అమ్మ, దీనికి అసలు షేప్ ఉందా వాడి దెబ్బకి? ఇదిగో చెల్లి, ఆయనకి టైం అయింది, నేను వెళ్తున్నా. మా ఆయన కూడా మల్లెపూలు తెచ్చాడు, అన్నీ పోతున్నాను అమ్మ. నేను పోతున్నా. మా అన్న బాగా శోభనం చేసుకుంటున్నట్టున్నాడు. వాడికి మళ్ళీ మనం శోభనం చేసుకోలేదని తెలిస్తే పరువు పోద్ది. మనం శోభనం చేయలేదంటే మళ్ళీ పరుగు పోతుంది. తమ్ముడు ఏంది అది? తీరా తీరా తీరా. ఏంది ఇది? రాత్రి మామూలుగా లేదు. అబ్బో, అరే ఏం చేస్తున్నావురా? చలిమంట కావుతున్నా. దేంతో? మన మంచమే ఇరిగింది. ఏంటి మంచం విరిగిపోయినంతగా? మరి నేనే నీలాగా అనుకుంటావా? నన్ను వేరే ఉంటది మొత్తం. ఎలా పనికొస్తారా ఇలాంటి వాళ్ళు? సైమా ఏంటి లెటర్ పెట్టింది? ఏమండి పేపర్ వేసే మహి గారిని ప్రేమించాను. నా మనసులో ఆడే ఉన్నాడు, వాడితోనే లేచిపోతున్నాను. ఏమే వర్ష, ఏంటి ఏదో లెటర్ పెట్టింది? ఏమండి నేను పాలోడితో వెళ్ళిపోతున్నాను. ఇదో ఆ ప్రభా గారితో పోయింది. ఇప్పుడు వచ్చి వాడు మరదలేదని అయితే నేను ఏం చూపించాలి? ఏ మరదలో? ఇటు మరదల కోసం వస్తున్నాడు. అబ్బా వదలండి. అబ్బా
ఏంటో అన్నయ్య? ఏం చేస్తున్నారా లోపల? స్నానం అన్నయ్య. సరే గాని చిన్నపిల్లి చార్జర్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళు. యాక్టింగ్ చేయలేదు, సాగు కొత్తుంది. మా వదిన దగ్గరికి వెళ్ళి కనీసం ఏమన్నా ఉండిందో తినటానికన్నా అడుగుతా. వదినా వదలండి. ఏమైంది? ఒక్కసారి వదలండి. అన్నయ్య చెప్పురా, ఏంట్రా విషయం? తొందరగా ఆ సన్నపిన్ ఛార్జర్ ఇస్తే ఆ పక్కన పెట్టి తీసుకో. అదే ఉంటే నేను కూడా బాత్రూంలో అట్లా తప్పుడు. ఎవరు పిల్లలేరా? లేరు పిల్లలు. ఇంకా పిల్లలు పుట్టలేదా? సరే కోడల్ని పిలు, నేనే కనుక్కుంటా. దాన్ని కొట్టి ఇంటికి తరిమేసా, అది రాదు, నేను పిలవను. రే పెద్దోడా, వాట్ మామ్? వాడు పెళ్ళాన్ని కొట్టి ఇంటికి పంపించేశాడట. పిల్లలతో కాపురం చేయడం కూడా రాదారా? ఫ్యామిలీ సమస్యలు వస్తాయి. పెద్దవాడు నేను లేను, అలా పిల్లల్ని కుట్టి పంపిస్తావా? సరే రా, వెళ్ళి తీసుకొద్దాం. అది రాదు. పోనీ అమ్మని తీసుకెళ్ళి తీసుకొద్దారా? అమ్మని తీసుకొచ్చినా రాదని. ఎందుకు రాదురా? అది రాదు. 2 రోజులు వెళ్ళిపోయాలి, 2 రోజులు వెళ్ళిపోయాలి. వదిలి పిలువాలయ్యా, వదిలి ఓదారితే చూడాలని ఉంది. అలే వదిలి పిలువాలయ్యా, వదిలితో మాట్లాడాలి. వదిలి పిలువు, వదిలి పిలవాలి. ఏమైంది? నా పిల్లలు 2వ రోజు లేదు. నా కడుపున చెడపుట్టారు కదరా. ఏమండి, పులి పిల్లల్ని కందాం అన్నా, పిల్లి పిల్లల్ని కన్నారు. నడండి, ఇప్పుడైనా పులి పిల్లల్ని కందాం. పైరుకోయిల కుసింది, పల్లెదరుగులు వేసింది. రవయ్య రవయ్య రామ సక్కని సీతయ్య. కాసేపు జబర్దస్త్ లోకి వచ్చానా, పాలిటిక్స్ లోకి వచ్చానా అర్థం కాలేదురా. ఆపరా, చాలిక. కర్పూరం గాలి ఎవరికి ఇవ్వాలి, అవతలడు గాలి ఎవరికి ఇవ్వకూడదు. ఏదో మళ్ళీ వచ్చినోడికి చల్లమంటే ఏదో చచ్చినోడికి చల్లనట్టు చదువుతారన్నా. అది పెళ్లి చేసుకుందాం అనుకుంటా. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మన డైరెక్టర్ కి చెప్పు. ఆయన ఏం చేస్తాడు? కప్పల పెళ్ళే చేశాడు, మీ పెళ్లి చేయడా? మొన్న మా ఫ్రెండ్ తో కలిసి ఎగ్జామ్ రాశాను, కానీ సీట్ ఆడికి వచ్చింది, నాకు రాలేదు. నీకు కూడా వస్తుందిలే. ఆడికి సీట్ వస్తే నాకెలా వస్తుంది? ఏం రోజా గారికి మంత్రి సీట్ వస్తే ఇంద్రజా గారికి జబర్దస్త్ సీట్ రాలేదా? పోనీ నీతో వచ్చి అక్కడ చేయనా? ఇంద్రజా గారు తినడానికి ఇడ్లీ లేవంటే కృష్ణభవన్ గారు వచ్చి కారం దోశ అడిగాడంట. మా ఆహా, ఎన్నాళ్ళు అయిందిరా బాబు. చాలా రోజుల తర్వాత వచ్చాం. అయినా రష్మి, ఈ షోలో మన ఇద్దరం కలిసి చాలా రోజులైంది అనుకుంటా. ఒక చిన్న వస్తే మన స్టైల్లో వచ్చాయి. రష్మి, ఈ వయసులోనే ఇలా చేసావంటే ఆ వయసులో అయినా నీకు ఒక లైన్ వేస్తున్నానని సరిగ్గా పట్టించుకోలేదు, కానీ పాటలుగా చూస్తే నువ్వు కూడా బానే ఉన్నావు రష్మి. నీలాంటి అమ్మాయి దక్కాలంటే ఏం చేయాలి? బేసిక్ గా నా వెనకాల చానాలు తిరగాలి. చానాళ్ళు తిరగాల. ఇది తెలియక మన గాలోడు ఛానల్ అన్ని తిరిగేస్తున్నాడు. హాయ్ ఇంద్రజ గారు. హాయ్ ఆది గారు, మీకోసం 10 ఏళ్ళైనా వెయిట్ చేయొచ్చు. చూసారా, ఇంకో 10 ఏళ్ళు ఆవిడే జడ్జిగా ఉంటానని ఇంటిస్తుంది అంతే. కృష్ణభగవాన్ గారు, మన ఇద్దరం మాట్లాడుకుంటే ఏదో పంచి పలకరించుకున్నట్టు ఉంటది. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎక్కువ మార్పులు జరిగింది 2 చోట్ల. ఒకటి ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్లు, 2 మన జబర్దస్త్ జడ్జిలు. అబ్బో ఎంతమంది మారారు. సర్లే, నేను ఇక్కడికి ఒక బంగారం గని కోసం వచ్చాను. ఆ బంగారం కావాలంటే మీరు 5 ద్వారాలు దాటాలి. ఆ మొదటి ద్వారం ఏంటింతకి? ఆహా, మొదటి ద్వారమే బాహుబలి ద్వారం. బాహుబలి వస్తాడనుకుంటా. బాహుబలి సిగరెట్ కాల్చున్నట్టున్నాడు. సార్ మీరు కొంచెం పక్క తప్పుకొని బాహుబలి వస్తున్నాడంట. బాహుబలి మాకు రమ్యకృష్ణ గారి చేతులతో పైకెత్తిన పిల్ల బాహుబలి కాదండి, మాకు పెద్ద బాహుబలి కాదు. ఎక్కువ మాట్లాడు.
ఆ ప్రొడక్షన్ సైడ్ వెళ్ళకు. ఎందుకు? మిరపకాయ అనుకుని పిండిలో ముంచిన వాళ్ళు వేస్తారు. నీకు ఇలా కాదురా. ఏయ్, కస. జాగ్రత్త జాగ్రత్త, అడిది పిడిది పెట్టేనా పోయిందంటే ఇంక తర్వాత ఇంతకే ఆ మిగతా బ్యాచ్ రా. ఏయ్, దండుపాలు. నేను సోమసేన. అమ్మా అది దేవసేన. నువ్వు ఏ దోవలో పడితే ఆ దోవలో తిరిగి వచ్చేసి ఇక్కడ దేవసేన అంటే అవ్వదు. ఆ కొడుకు ఈడెవడు? బిజ్జలదేవా. బిజ్జల దేవంటే నాజర్లా ఉన్నాడు, ఈడు తుప్పు పట్టిన రేజర్లా ఉన్నాడు, ఈడు బిజ్జల దేవేంట్రా? నా కొడుకు. అర్థం అవుతుంది. మామూలుగా బిజ్జల దేవకు ఒకటే తిరుగుంటది, ఈడికి ఆల్మోస్ట్ ఒంట్లో అన్ని అలాగే తిరుగుంటాయి అనుకుంటా. మా ఆయన మీద పని చేస్తావా? కట్టప్ప. ఆ కట్టప్ప లేడప్ప, ఎడిటింగ్ లో కట్టప్ప. అదేంటి కట్టప్ప ఎక్కడికి వెళ్ళాడు? కట్టప్ప అంటే ఎవరు? కట్టు బానిస. మామూలుగా ఏమీ లేకపోతేనే ఇక్కడ అందరూ బానిసలని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ఇంకా కట్టు బానిస అంటే తగలకుండా ఉంటారా? ఏమైంది దేవసేన? ఎప్పటిలాగే నేను గుడికి వెళ్తే వాడు నా మీద చెయ్యి వేశాడు. మరి నువ్వేం చేసావు? చెయ్యి మంది అది అదేం చేస్తుంది, వేయించుకుంది సార్. వాడు చెయ్యేస్తే నువ్వు చూస్తా ఊరుకున్నావా? నాతో చెప్పాలి కదా. నువ్వు చెప్తే నీకేం చేస్తావు? వాడు చెయ్యి తీసి ఇటు కాలేసేవాడు, ఇటు సంగతి తెలీదా? బాహు, ఇక్కడ ఇంత జరుగుతుంటే అలా చూస్తుంటావేంటి? నీ ఒంటి మీద చెయ్యేసిన నరకాల్సింది. వద్దు. ఇప్పుడు ఆడదాని ఒంటి మీద చేస్తే నరకాల్సింది వేలు కాదు తల. నువ్వు ఇలా అంటావు, నీ హైట్ కి తల లేకదు. నా సంస్థానంలో నా ముందు కత్తి లేపావు, రాజు బహిష్కరణ. బహిష్కరించారుగా, బయలుదేరండి అందరూ. మొదటి ద్వారమే ఇలా ఉందంటే ఆ రెండో ద్వారంలోకి వెళ్ళాలి ఇప్పుడు. ఆర్ఆర్ఆర్ ద్వారం. ఈ ద్వారంలో ఎవరుంటారు? ఆర్ఆర్ఆర్ అన్నారు, ఇది తుక్కుగూడ వరకు వచ్చిన ఓఆర్ఆర్ లా ఉంది. ఈ పాపను ఎందుకు తీసుకొచ్చా? ఐ వాంట్ మెహందీ. ఏంటది? మెహందీ. ముందు మొహంది చూడలేక చస్తున్నావు. మీరు త్వరగా చెయ్యాలా, నేను చాలా ద్వారాలు తీయాలా. పాట మీద మాకు పట్టుంది. పాట మీద పట్టు ఉంది, ముందు ఎంత పెద్ద పొట్ట ఉంది. బాగా నచ్చింది కదా, మీ జైల్లో పడేసుకోండి. జైల్లో ఎందుకు పడేయమన్నానంటే పాప జైల్లోనే ఉంటేనే కదా మనకి ఎన్టీఆర్ వచ్చేది. మనం ఎన్టీఆర్ ని చూడాలి, అది నాకు కసి. ఎన్టీఆర్ గారు మళ్ళీ అని నువ్వు అంటున్నావు. అసలు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ యువరాణి ఉంది, తన ద్వారా నా పాపను కలుసుకోవచ్చు. యువరాణి ఎక్కడ? యువరాణి అంటే ఎన్టీఆర్ గారు లైన్ వేసే అమ్మాయి, బాగుంటది ఖచ్చితంగా. మీరు హలో, ఐఎమ్ ఫ్రమ్ లండన్. లండన్ రాయర్కి లేడీ గెటప్ వేసినట్టుంది. లండన్ నువ్వు ఒక్కడివే ఎలా అంటావు? రష్మి చూడు, ఇందాక నుంచి నన్నే చూస్తుంది. ఏం లేదు రష్మి, ఈ రోజు నేను ఇంత అందంగా ఉన్నానంటే రోజుకొక 3 సార్లు పెనాయిల్ తో మొహం కడుక్కోవాలి, అంతేనా? అది కాదు భయ్యా, నేను పాపని ఎత్తికే ప్రాసెస్ లో దొరికిపోతే కట్టేసి కొడతారా నన్ను? నీ పర్ఫార్మెన్స్ కి చాలా సార్లు నేను కొట్టేసి ఉంటారు. ఏ నిన్ను కొట్టుండ్రా? నీదేమన్నా గొప్ప పర్ఫార్మెన్స్ అనుకుంటున్నావా నువ్వు? ఆ పాపను కాపాడరా ఫస్ట్. పదమల్లి, ఈ కోట గేటు దాటిస్తా. నీ మొహల్లే నిన్ను స్టూడియో గేట్ దగ్గర ఆపేస్తారు, ఇక నన్ను కోట గేట్ ఏం దాటిస్తా? రావే ముందు వెళ్ళిపోదాం. అమ్మో, పాపను తీసుకెళ్తున్నాడంటే ఈ టైంకి రామ్ చరణ్ రావాలి. ఓరి భీమా, ఎక్కడికి రా బాధనా? ఆగు, పాపని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అన్నా, నువ్వు పోలీసు వాడివా? లేదురా, వంట మాస్టర్. డ్రెస్ చూస్తే తెలుస్తలేదా? మీరు ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారా, ఆకివీడు ఈవెంట్ చేస్తున్నారా ఏంటి? నీకు దండం పెడతా, ఈ నెల వాళ్ళు తీసుకెళ్ళు. నీకు ఒక అర్థమైందా? అసలు నువ్వు ఆ కొమ్మ ఉయ్యాల పాట పాడకపోయి ఉంటే ఈ గొడవే ఉండేది కాదు. నువ్వు లోపలికి వెళ్ళిపో. అయ్య బాబోయ్, 2 ద్వారాలకే చెమటలు వచ్చేసినాయి. 3వ ద్వారం, అమ్మో చాలా పెద్ద ద్వారం ఇది. కేజీఎఫ్ ద్వారం. కేజీఎఫ్ సినిమాలో దీన్ని పెద్దమ్మ అంటారు, తెలుసు కదా మీ అందరికి. ఈ గన్ను, అబ్బా ఈ పెద్దమ్మని కేజీఎఫ్ కాలుస్తాడా? ఇలా పెట్టి ఇలా అంటే ఎవరా నువ్వు? బిఆర్ షఫీనా, భాషానా?
ఐలెండ్స్ 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 ఐ డోంట్ కేర్ ఐలెండ్స్. వైలెన్స్ అంటే కళ్ళగా పెట్టుకునేది రా, అది వైలెన్స్ 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 రా. కేజీఎఫ్ ఇక్కడ. కేజీఎఫ్ అవును, మా పెద్దమ్మ ఏంది రాకముందులో కాల్చేసావు? పెద్దమ్మన దద్దమ్మను కాల్చకూడదని నేనే కాల్చేసా పచ్చు. ఇంతకీ మెహదూబా ఏది? ఎవరది? మెహదూబా. మెహదూబా. ఇరేను ఇరేను. వామ్మో, ఈడేవలా ఉన్నాడంటే ఆ మెహబూబా ఎలా ఉంటుందో. మెహబూబా రాకీ వాడు రాకి, నువ్వు కాకి. మిమ్మల్ని పిలిచినందుకు నేను 5,000 బాకీ. అవి ఇచ్చా, తెలుపు మీరు ఇక్కడి నుంచి. మా రాఖీకి శుభవార్త చెప్పాలి. రాకీ అమ్మ వస్తుంది. అమ్మ అక్కడే జడ్జిమెంట్ లో ఉంది, రాదు. రాకీ మన మధ్యలోకి ఒకరు వస్తున్నారు. అవునవును, ఎడిటర్ వస్తున్నాడు. ఖచ్చితంగా ఇది మొత్తం కట్టేస్తాడు కట్టేస్తాడు. నాకు గాలంటూ లేదు. అటైతే హెలికాప్టర్ తమ్మంటావా? హెలికాప్టర్. మార్నింగ్ మినీ వ్యాన్ ఎక్కడానికి 3 సార్లు ఫోన్ చేసావు నాకు. నీ హెలికాప్టర్ లేదే లేదు లోపలికి. 3 ద్వారాలకి చొక్కలే చొక్కలో. ఇక 4వ ద్వారం విక్రమ్ ద్వారం. అయ్యి బాబా, ఏంట్రా తొట్టిలో నుంచి ఆంబోతు వచ్చినట్టు పైకి వచ్చి ఏంటి? పార్కులు హోటళ్ళు అన్ని అయిపోయి చెత్త కుండీల్లో దూరావేక. మక్కల్ సెల్వన్. మక్కలు ఎరగదంతా, మక్కల సెలవన్ అన్నావు అంటే. వెనక్కి చూడు. ఏంటి బాబాయిలు పెట్టిన వాతలు ఇంకా తగ్గలేదు ఇవి. సరే, నువ్వే ఇంత భయంకరంగా ఉన్నావు. కమల్ హాసన్ విక్రమ్ ఎక్కడా? ఏరా, నిన్ను స్కిట్ లో పెట్టుకుంటే నెత్తిన గుడ్డేసుకోవడమేనని సింబాలిక్ గా చెప్తున్నావా? అవును, నువ్వు వచ్చావని నీకు ఒక స్పెషల్ పర్సన్ వస్తానన్నారా నీకోసం. అవునా, ఎవరు? ఈ డబ్బులు తీసుకొని బంగారం ఇవ్వండి. డబ్బులు బంగారా? ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? నువ్వు గుండోడి కదా? అక్క, నేను గుండె చేపించుకున్నా, బొట్టు కూడా పెట్టుకున్నా. గాడిదొక్కటే తక్కువైందిరా. దాని మీద కూర్చోబెట్టి ఊరేగిస్తే అదొక్కటే అయిపోయింది. అక్క, విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ లాలేనా? నువ్వు విక్రమ్ సినిమాలో కమలాసన లేవురా. ఐ సినిమాలో విక్రమ్ లాగున్నావు. అంటే వైరస్ వచ్చిన వాళ్ళగా ఉన్నానా? అంతకు మించి నా నట విశ్వరూపం చూస్తే చచ్చిపోతారు. నా నట విశ్వరూపం చూస్తే చచ్చిపోతారు. ఒక పని చేయండి రా, అవేం అవసరం లేదు. మీ ఇద్దరు వెనక్కి వెళ్ళి నీ యాక్టింగ్ వాడికి చూపించు, వాడి యాక్టింగ్ నువ్వు చూపిస్తాడు. ఇద్దరు చచ్చిపోతారు, ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మన ఎపిక్ మూవీ పుష్ప. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. పుష్ప అనుకుంటే పుష్ప ద్వారమే వచ్చింది డైరెక్ట్ గా. సర్లే, ఈవిడెవరు? శ్రీవల్లి. అది శ్రీవల్లి కదా? అంటే నేను ఏం చేసినా ఫ్రీగా చేస్తా, అందుకే శ్రీవల్లి అని పేరు పెట్టుకున్నా. ఇదేంట్రా శ్రీవల్లి అంటది? ఇగో శ్రీవల్లి, ఎవ్వడికి తగ్గని నేను నీ పట్టి చూడడానికి తల వంచాను తెలుసా? నువ్వేమో పట్టి చూసి తల వంచానంట, నేను మాత్రం ఎవరు పట్టుకున్నా తల వంచేస్తా అంట. సరే శ్రీవల్లి, ఆ జాలిరెడ్డి గడు నీ మీద కన్నేసాడంట, జర భద్రంగా ఉండమ్మా. వాడి మీద నేనే కన్నేసే, వాడినే జాగ్రత్తగా ఉండమను. ఒరే, సన్నీ లియోనికి శ్రీవల్లి క్యారెక్టర్, కొండారెడ్డికి పుష్ప గెటప్ ఇస్తే ఇలాగే ఉంటదిరా, ఇలాగే ఉంటది. మొత్తానికి 5 ద్వారాలు కంప్లీట్ చేశా. ఇక ఫైనల్ గా నాకు కావాల్సిన నా బంగారం గని ఉన్న ద్వారం వచ్చేసింది. ఈ బంగారం గని కోసమే ఇన్ని పాటలు, ఇన్ని కష్టాలు. అయ్య బాబోయ్. ఏమండి, థ్యాంక్ యూ ఇంద్రజ గారు. నాకు కావాల్సిన బంగారం గని. బంగారం గని అంటే బంగారం సినిమా సీడీ, గని సినిమా సీడీ ఎవడరా పెట్టింది ఇక్కడ? హలో అమ్మా, నాన్న, నీకు వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోయిందమ్మా. వచ్చిన పెళ్లి కొడుకు నీకన్నా బాగా మీ చెల్లె నచ్చిందంట. అక్క బావా పెళ్లి ఫిక్సా? ఏమైందక్క? మొత్తం నువ్వే చేసావే. పండుకోతులు అంటే నీ మొహం చూసి నన్ను గుండుకోతి అన్నాడే. ఇది 150 పెళ్లి సంబంధం
చేసుకుని పిల్లల్ని కొని అంటే నేను పక్కన కూర్చొని చూస్తా ఉంటా మిట్క 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 మిట్క. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు పెళ్లి కాకుండా నాకు పెళ్లి కాదు. చేయలేలు వెనకాలకు పదమ్మా. పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. మన పెళ్లి గురించి ఇంట్లో చెప్పావా? మా అక్క పెళ్లి చేసుకునే వరకు నాకు పెళ్లి అవ్వడం కుదరదు. ఒక పని చేస్తాను, మీ అక్కకి నేను పెళ్లి సంబంధం చూస్తాను, ఓకేనా? ప్రామిస్? సరే ప్రామిస్. అక్క, మా అక్క. అక్క మరి ఏంటి సైడ్ నుంచి చూస్తే చెక్కలా ఉంది? హలో, నా పేరు సులోచన. సులభాంకుల దగ్గర స్త్రీలు పురుషుల బోర్డులో స్త్రీ ఉండి చూసి అలా ఉంది. ఇది సులోచన అంటే పురుషుల బోర్డు నువ్వేనా? ఎవడి అతను? నా బాయ్ ఫ్రెండ్ అక్క. చేసుకోవే, నువ్వు పెళ్లి చేసుకుని డజన్ మంది పిల్లల్ని గాని అంటే నేను కూర్చొని చెప్పట్లు కొడతా. నువ్వేం బాధపడకు, నీకు నేను పెళ్లి చేస్తా, ఓకేనా? ఎప్పుడన్నా బకరా ఎవడో ఎందుకు మా అన్న ఉన్నాడు. అన్నా అన్నయ్య వచ్చినాడు, ఎలుగుల ఎన్నెలు తెచ్చినాడు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలన్నా. ఏంట్రా? నేను ఒక అమ్మాయిని ప్రేమించా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చేసుకోరా, నాకేంట్రా? కానీ ఒక షరతు ఉందన్నా. ఏంట్రా? ఆ అమ్మాయిని చేసుకోవాలంటే ముందు వాళ్ళ అక్కకు పెళ్లి అవ్వాలంట. ఈ అబ్బా లుంగి కొంటే లంగా ఫ్రీ అన్నట్టు ఏంద్రా ఇది? అది కాదన్నా, వాళ్ళ అక్కని పెళ్లి చేసుకుంటే నా పెళ్లి అంట. నువ్వు ఇంతగా ప్రేమించావు కాబట్టి వాళ్ళ అక్కడి నేను చేసుకుంటా. అందమైన కుందనాల బొమ్మరా. ఏంట్రా ఇది? మైసూరు పాకలా ఎలా ఉంది ఫిగర్? అన్నా ఏంట్రా? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నువ్వు చేసుకునే అమ్మాయి కాదు, నేను చేసుకునే అమ్మాయి. చెల్లె జున్ను ముక్కలా ఉందంటే అక్క ఎలా ఉంటుందో. ఈ జీడిపప్పు తక్కపోయినా పర్లేదు, ఆ బాదం పప్పుని పిలిపించి. అందమైన కుందనాల బొమ్మరా. ఎలా ఉంది? అది ఎలా ఉందేంట్రా? నువ్వు చేసుకోవా? చేసుకోవాలి. ప్లీజ్ అన్నయ్య, నా కోసం చేసుకో. ఎక్స్క్యూజ్ మీ, నేను పెళ్లి కూతుర్ని. నడ మీద ఎవడైనా తన్నాడా, నడ్డి మీద ఎవడైనా తన్నాడా? రెండు ఒకటే మారుతి వ్యాన్ నీకు, మార్చుడి వ్యాన్ నాకా? మైసూరు పాక నీకు? అన్నయ్య నాకు మాట ఇచ్చావు, చేసుకుంటా చేసుకోవా? రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు కాబట్టి నీకోసం నేను చేసుకుంటా. బయలుదేరండి. నీకు తాళి కట్టినంత వరకే భర్తని, కేవలం నా తమ్ముడు కోసం తాళి కట్టా. ఏంటి? నీకు నాకు నైట్లుండు. పోయి కొంచెం మధురమే క్షణమే అయ్యో అక్క, అక్క ఏమైంది అక్క? అక్క, అక్క భయం వేస్తుంది అక్క. ఏమైంది? మీ అన్న కొట్టాడు. ఎందుకు? నా మీద ప్రేమ లేదంట. ప్రేమ లేదా? సరే సరే కూర్చోపు, ఇదిగో అక్కడుండు, మా శోభనం అయిపోగానే వచ్చేస్తాం, సరేనా? నువ్వు వెళ్ళవే. ఏంటి 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 ఏంటి? నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళి శోభనం చేసుకుని డజన్ మంది పిల్లల్ని కానీ నేను వెళ్ళిపోతా. అది వెళ్తానంటాను కదా, నువ్వు రా. ఎందుకు ఎడుతున్నావు నువ్వు అట్ట? మీ అన్నను ఒప్పించవా? ఒప్పిస్తా, ఆగు. అరే బకరా భాస్కర్, ఏంట్రా? ఏం చేస్తున్నావు అన్నయ్య? ఇప్పుడు నీకు శోభనం, నీకు గుర్తుందా? ఏంట్రా శోభనం? పెళ్లి వరకు తీసుకొచ్చా, ఇక్కడ కూడా వస్తారా మీరు? ఏంట్రా ఏంటి చెప్పరా? అరే ఆమెకు శోభనం చేసుకో, లేకపోతే ఆమెతో చేయకపోతే నాకు లేదు. నీ శోభనం కోసం నన్ను సంఖ్య నాకు ఇస్తావరా? మెరుపు లాంటిది నువ్వు తీసుకొని పిడుగుని నా ముఖం మీద వేసావు. దానికన్నా నువ్వే అందంగా కనిపిస్తున్నావురా. వెళ్ళండి. తమ్ముడు చెప్పాడు కాబట్టి సరే, ఏదో అయిపోయింది. నేను నా మనసు చంపుకొని వచ్చానా? ఏమైంది? కొట్టాడు. మళ్ళీ ఎందుకు కొట్టాడే? నువ్వు పొమ్మన్నావా? దగ్గరికి రాలేదా? వచ్చాడు.
మరి ఏమైంది? నేను ఊరికే ఇట్లా అన్నా. మరి ఎందుకన్నావే? అంటే ఇది రొమాంటిక్ కదా. ఏం కావాలి? ఏం చేసావన్నా? ఏం చెయ్యలేదని చెప్తున్నా. దగ్గరికి వెళ్తే సరే సరే అన్నా. అరే నీ కోసం చేసుకుని మీరు వెళ్ళిపోండి. మాట్లాడా ఇల్లు ఇల్లు మా మధురమే క్షణమే సంవత్సరం తర్వాత నువ్వు మనిషివా కాకివే? ఎప్పుడు చూసా ఇష్యూస్ అంటావు. పిల్లాడికి ఎవరు డైపర్లు మారుస్తాడు? సంవత్సరం బట్టి మా శోభనంగానే ఇక్కడ చేస్తున్నావే. ఏంటి ప్రాబ్లం ఏంటి? పిల్లాడు ఏడుస్తుంటే అలా రా. నేను ఆడుతా వెళ్ళు. మధురమే క్షణమే 5 సంవత్సరాల తర్వాత ఆ దగ్గర నుంచి ఆడించుకో. పిల్లలు దడిసి చేస్తారు. సరే గాని వెళ్ళు పని చూసుకో. రావా? ఏంటి వచ్చేది? రావా? వస్తే వీళ్ళకి ఎవరికి అడుగుతాడు? ఏంటి మళ్ళీ వచ్చావు? నీ అన్నయ్యకి నా మీద ప్రేమ తగ్గింది. అసలు నన్ను వీళ్ళెవరు ప్రేమ తగ్గితేనే 5గురు అన్నారంటే మీరు ప్రేమ ఉంటే స్టేజ్ మొత్తం నింపుతారు. చేయలేపంగానే నువ్వు వచ్చావా? మొగుడు పిల్లలని 1 లక్ష ఉంటాయి. మీకు నాకు అసలు సంబంధం లేదు. నువ్వు అన్నవ కాదు, నువ్వు వదిన కదా. వెళ్ళండి ఇక్కడ నుంచి. పోరా, మా సంసారం మేము హ్యాపీగా చేసుకుంటాం. పదండి, ఇంకా 5గురు కావాలి. ఇంక అసలు వీళ్ళకే మనకు సంబంధం లేదు. ఇప్పుడు నా శోభనం. వర్ష వర్ష ప్రేమైన ఇమ్ముకి 5 సంవత్సరాల బట్టి నువ్వేం చెయ్యట్లేదు. నీలో మ్యాటర్. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. బాయ్ బాయ్ అంటే నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.